నీవు మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించుకొనిరా. మనస్సు యొక్క ప్రభావము ఎంత గొప్పదో దీనికి అప్పుడు నీకు తెలుస్తుంది. ఈ మనస్సు యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని కాదు. మనిషి యందే పుట్టి, మనిషి యందే పెరిగి, మనసునందే జీవించి, మనసునందే అంత్యమగును ఆనందం. కర్మలన్నీ మనసు, కష్టములు అది ఒక మనసు, జీవించుట ఒక మనసు, చెడుపు మనసు, ఇవన్నీ కూడా మనసు యొక్క ప్రభావములే. కనుకనే మనసు యొక్క ప్రభావం ఇట్టిది అట్టిదని ఎవరు నిర్ణయించలేరు. కనుక మనసు యొక్క ప్రభావమును మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి. మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించినప్పుడే మ్యాటర్ యొక్క స్వరూపాన్ని నీవు గుర్తించడానికి శక్తి ఉంటుంది. నీ ఇంద్రియాలను నీవు అరికట్టుకోలేనటువంటి వాడు ఇతర యొక్క దీన్ని ఏ విధంగా అధికారం కాగలవు? నీ సెన్సెస్ నీవు అధికారంలో పెట్టుకున్నప్పుడే ఇతరులకు నీవు మాస్టర్ కాగలవు. కనుక మొట్టమొదటి నీవు మనసు యొక్క ప్రభావాన్ని గుర్తించు. పుట్టుట ఒక మనసు, భూమి నుండి మనసు, సంసారం ఒక మనసు, చావు మనసు, బాల్యమంతా ఈ మనసు, వార్ధక్యం ఒక మనసు, జీవించుట ఒక మనసు, చెడుపు మనసు, కర్మలన్నీ మనసు, ఉత్తములు ఒక మనసు, సంతోషం ఒక మనసు, చింత మనసు, మనసు యొక్క ప్రభావములే. ఇలాంటి శక్తి కలిగినటువంటి మనసు నీ దగ్గర పెట్టుకొని నీవు అల్పునిగా భావించుకొని అణుమాత్రమైనటువంటి విద్యకే నీవు అనంతమైన గర్వాన్ని అనుభవిస్తున్నావు. అది ఏ పెద్ద మూర్ఖత్వము. ఇంతకంటే మూర్ఖుడు మరొకడు జగత్తు. అన్ని తెలుసు అనుకుంటున్నావు, కానీ ఒక్కొక్క దాన్ని లెక్క చేయకుండా పోతున్నావు. ఆత్మతత్వాన్ని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నావు. అందువల్లనే ఈనాటి మానవుడు నిరంతరము దుఃఖముల చేత, కష్టముల చేత కృంగిపోతున్నాడు. మానవుని యొక్క సుఖ దుఃఖములకు మూల కారణం ఏమిటి? ఈ సుఖ దుఃఖములకు మూల కారణం నీవే. దీనికి మరొకరు కారణం కాదు. కారణం ఏమిటి? నీ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం చేత నీ సుఖ దుఃఖాన్ని నీవు పెంచుకుంటూ వస్తున్నావు. తత్వాన్ని నీవు గుర్తించుకుంటే సుఖ దుఃఖములు నీ వెంట రావడానికే వీల్లేదు. మన సంపదకు, జగత్తులో ఉండినటువంటి యొక్క సముద్రములకు కొంత సంబంధాన్ని మనం విచారించాలి. సముద్రమునకు వాళ్ళ నీటికి ఉండినటువంటి సంబంధమే మన ధనమునకు, మన కర్మలకు కలిగినటువంటి సంబంధం. సముద్రము జలము ఆవిరిగా మారుతుంది. అది ఒక దట్టమైనటువంటి యొక్క పొగగా రూపొందుతుంది. ఆ పొగనే మేఘంగా మారుతుంది. ఆ మేఘమే జలమును అందిస్తుంది, వర్షమును కురిపిస్తుంది. ఆ జలమే సెలయేరులై పారుతాయి. ఆ సెలయేరులే నదులుగా వచ్చి తిరిగి సముద్రంలో ప్రవేశిస్తాయి. అదే విధముగానే ధర్మము నుండి మనము కొంత కర్మను ఆచరిస్తూ రావాలి. ధర్మమే ఒక సముద్రము. ఈ సముద్రం అనే ధర్మము నుండి క్రియారూపమైనటువంటి యొక్క మేఘములుగా మనం రూపొందాలి. ఈ యొక్క మేఘముల నుండి కురిచేటువంటి యొక్క వర్షమే మానవుని యొక్క ప్రేమ బిందువులు. ఈ ప్రేమ బిందువుల యొక్క చేరికనే సెలయేరులు. ఈ సెలయేరుల యొక్క త్యాగమే సముద్రం యొక్క ఐక్యం. ఈ త్యాగము గావించినప్పుడే మన జన్మస్థానమైనటువంటి ఒక స్వస్థానమును మనం చేరగలుగుతున్నాం. సత్యవతి అనేటువంటి ఒక సాధన. ఏమిటి ఈ సాధన? పాలలో వెన్న ఏ విధంగా ప్రతి చుక్క ఎందుకును లీనమై ఉంటున్నదో ఆ విధముగా సర్వత్ర సర్వ ప్రజలందు సర్వ పదార్థముల ఎందుకును దైవత్వం అనేటువంటిది సూక్ష్మ రూపంతో ఉన్నది అనేటువంటి సత్యత్వాన్ని నిరూపణ చేసేటువంటిది. కనుక భగవంతుడనగా సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, సర్వజ్ఞుడు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించేటువంటిది సత్యవతి సాధన మార్గము. కనుక భగవంతుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నందున్నాడని కానీ, ఒక వ్యక్తి ఎందున్నాడని కానీ, ఒక జీవుని ఎందున్నాడని కానీ భేదమును పాటించరాదు. సర్వత్రా ఉంటున్నాడు. కనుక సర్వజీవులు ఎందు ఉండినటువంటిది పరమాత్ముడైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈ సత్యవతి సాధన యొక్క సరి అయినటువంటి అంతరార్థము. మమాత్మ సర్వభూతాత్మ, అది నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వము. సర్వులు ఎందు ఉండినటువంటిది ఒక్కటే, ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఇలాంటి ఏకత్వాన్ని మనం విస్మరించి భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకొని అశాంతికి గురి అయిపోతున్నాం. త్రిగుణముల యొక్క వికారం చేతనే ఈ ప్రపంచము సృష్టింపబడి, పోషింపబడి, నశింపబడుతూ ఉంటుండాలి. అంతైకుడను త్రిగుణములే పునాదులు, త్రిగుణములే ఆధారములు, త్రిగుణములే ప్రాణములు. ఈ త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము వికాసిస్తూ వస్తూ ఉంటుండాలి. ఈ త్రిగుణముల యొక్క కార్యకలాప సముదాయమే ఈ ప్రపంచము. ఇక్కడ ఈశ్వరత్వం అనగా ఏమిటి? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశో అర్జున తిష్టతి అనింది గీత. అనగా ఈశ్వరుడు అనగా హృదయుడు అని, హృదయేశుడు అని పేరు. సర్వుల హృదయంలో కూడా ప్రకాశింపచేసేటువంటి వాడు.
కనుక అందరి హృదయం నందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటి యొక్క దివ్య శక్తి ఉంటున్నది. ఈ హృదయం అనే స్థుతులంతా కూడాను ఆత్మ అని పిలుస్తూ వచ్చింది. ఈ హృదయం నుంచినే తలంపు అనగా మనస్సు అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది. ఈ మైండే విష్ణు తత్వము అని. విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని యొక్క అర్థము. కనుక మనస్సు కూడాను మనోమూలం మిదం జగత్, జగత్తంతా వ్యాపించినటువంటిది మనస్సే. కనుక ఈ మనస్సునికే విష్ణుత్వము అనేటువంటి పేరు. ఈ విష్ణువు నాభి నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ అని ప్రజల యొక్క విశ్వాసము. అనగా ఈ మనస్సు నుండి ఆవిర్భవించినటువంటిదే వాక్కు, వాక్కే బ్రహ్మస్వరూపము. కనుకనే బ్రహ్మకు శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని వాక్కునకు బ్రహ్మతత్వంగా పోల్చుకుంటూ వచ్చారు. కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ అనగా ఏమిటి? హృదయమే ఈశ్వరుడు, మనస్సే విష్ణువు, వాక్కే బ్రహ్మ. ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం. విద్యార్థులారా, నైతిక జీవితము చాలా ప్రధానం. నైతిక జీవితమునకు విద్యార్థులు తమ స్వార్థమును స్వప్రయోజనమును కొంచెం త్యాగం చేయవలసి వస్తుంది. కానీ ఈనాటి విద్యార్థులు యందు త్యాగం అన్నది ఏమాత్రం కూడా కనిపించటలేదు. విద్యార్థులు పరీక్షల యందు మార్కులు తెచ్చుకున్నటకు మొదలు బస్సులో సీటు చిక్కేంత వరకు కూడాను స్వార్థము స్వార్థము స్వార్థం. ఫస్ట్ మార్క్స్ నాకే రావాలి, ఫస్ట్ సీట్ నాకే చిక్కాలి. మనకంటే హీనస్థితి ఎందున్నటువంటి వారు, మనకంటే బలహీనమైనటువంటి వారు ఇంకా ఎంతమంది జగత్తులో లేరు. కనుక సమర్థమనేటువంటి భావాన్ని విద్యార్థులు అభివృద్ధి గావించుకున్నప్పుడే మన యొక్క స్వార్థమైనటువంటిది త్యజించిన వారం అవుతాం. మనము ప్రార్థన 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 అంటున్నాం. ప్రార్థన అనగా ఏమిటి? యాచించటం కాదు, ఆత్మానందమునకు చిహ్నము, దివ్యత్వాన్ని మేలుకొల్పటము, అనంతత్వాన్ని ప్రసరించటము చేయటం, ఆనందములో మునగటము. అంతేకాని కేవలం ప్రార్థన ప్రార్థన అని చెప్పని హృదయం లేని ప్రార్థన ప్రయోజనం లేదు. మాటలు లేని హృదయాన్నైనా భగవంతుడు అంగీకరిస్తాడు, హృదయం లేని మాటలను ప్రార్థనలు అంగీకరించడు. హృదయేశ అన్నాడు. ఆ హృదయేశుని యొక్క ఈ తత్వాన్ని మనం విశ్వసించినప్పుడే ఈ యొక్క దివ్యత్వం అనేది మనము కొంతవరకు వ్యాపింప చేయగలుగుతాం. ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే, ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే. కనుకనే ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. మానవునికి 5 విధములైనటువంటి తెలివితేటలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిది బుకిష్ నాలెడ్జ్. ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి ప్రయోజనం లేదు. ఈ రెండవది కొంతవరకు సూపర్ఫిషియల్ నాలెడ్జ్. ఇది కూడా ఉండి ప్రయోజనం లేదు, పేరుకు మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ మూడవది జనరల్ నాలెడ్జ్. ఏమి చెయ్యాలి? ఈ నాలెడ్జ్ అనేటువంటి ఒక జనరల్ నాలెడ్జ్ ని ఉపయోగపెట్టాలి. ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం ఉపయోగపెట్టాలంటే డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కావాలి. ఈ డిస్క్రిమినేషన్ కూడా ఎట్లా చేయాలి? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి ఒక ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి, నాట్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్. ఈ పేషెంట్ ఏం చేస్తే బాగోతుంది, ఈ పేషెంట్ కి ఎట్ట చెయ్యాలి అనేటువంటి ఆ డిస్క్రిమినేషన్ చక్కగా డీప్ గా మనం ప్రవేశపెట్టాలి. కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండినటువంటి దాన్ని ప్రపంచం ఎంతైనా కూడా బాగు చేస్తుంది. కనుక ప్రతి డాక్టర్ కూడాను ప్రాక్టికల్ లోపల ఈ క్రియలో ప్రవేశించి పేషెంట్స్ కు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని, ఆరోగ్య మహాభాగ్యాన్ని కూడాను అందించడానికి తగిన కృషి చేయాలి. ఆస్తికులందరూ కూడాను ఈ వినాయకుని అనేక రకములుగా పూజిస్తుంటారు. ఆస్తికులు ఏ విధంగా పూజిస్తుంటారు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అని పూజిస్తారు. శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించిన వాడు విఘ్నేశ్వరుడు. విష్ణు సర్వత్రా ఎక్కడ చూసినా కనిపించేటువంటి వాడిని. చతుర్భుజం 4 పాదములు ఉంటున్నాయి. ప్రసన్నవదనం ఆ ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు. అటువంటి రీతిగా భక్తులు పూజిస్తుంటే దీనిని నాస్తికులు ఇంకొక అర్థంగా తీసుకుంటారు. శుక్లాంబరధరం విష్ణు ఎక్కడ చూసినా కనిపించేటువంటిది గాడిదే, వాడు కట్టేడు దాన్ని. శశివర్ణం బూడిద రంగు గాడిదే, కానీ వినాయకుడు శశివర్ణం అనగా మంచి బూడిద రంగులో ఉండేటువంటి వాడు. ఆ బూడిదని గాడిదకి పోల్చుకున్నారు. చతుర్భుజం 4 పాదములు ఉండేది గాడిదే. ప్రసన్న వదనం ఎప్పుడు చూసినా దానికి ఆకలైనా అన్నం తిన్నా ఏ తిన్నా కానీ ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉంటుంటారు. కాబట్టి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయాన్ని గాడిదకి పోల్చుకున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు డాంకీస్ కనుకనే దానికి డాంకీస్ భావం తద్భవతి, వారి భావం పురస్కరించుకునే వారు పోస్తుంటున్నారు. ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థాన్ని తీసుకొని ఆ అర్థాన్ని అనర్థాలుగా పెంచి, అనర్థాల్లో నానార్థాలుగా పెంచి, నానార్థంలో యథార్థాన్ని వదిలిపెట్టి అనర్థాన్ని మాత్రమే తీసుకుంటారు. ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు 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 అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి? మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
అది ఏ సత్యము, అది ఏ ధర్మము, అది ఏ ప్రేమ, అది ఏ ఆనందము, అది ఏ అన్ని విధాల సుఖము. కాబట్టి మానవుడైన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు? నీ ప్రాణములు, నీ 5 ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస. కనుక నీలో ఆ సత్యమే లేకుందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది. నీలో ధర్మమే లేకపోతే నీలో 2 ప్రాణములు చచ్చిపోయినాయి. నీలో ప్రేమనే లేకపోతే ధర్మములు చచ్చిపోయినాయి. ఈ విధంగా మనలో ఉన్నటువంటి యొక్క ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం. ఈ గుణములతో చేరినటువంటిది మానవత్వము. ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం. ఎవరో మనల్ని చంపడం లేదు, మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం. ప్రేమ స్వరూపులారా, మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి యొక్క వస్తువును దగ్గర ఉంచుకున్నారు. ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు. ఆ ప్రేమను మనం పెంచుకోవాలి, ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి. ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం అసత్యం అసత్యం. సత్యం నాలుగు ప్రాణం, ధర్మము చేతికి ప్రాణం, అహింస హృదయానికి ప్రాణం. కనుక ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వారు అవుతాము, చేతిని చంపుకున్న వారం అయిపోతాం, హృదయమే శూన్యమైనటువంటి వారం అవుతాము. కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించుతూ వర్తించాలి. నిత్య జీవితంలో మనము సత్యమైనటువంటి విషయాన్ని లోతులకు దిగి విచారించినప్పుడు ఎవరికి వారికి ఇది దోషమని, ఇది మంచిదని మన కాన్షియన్స్, మన ఆత్మసాక్షిగా మనము నిర్ణయం చేసుకోవచ్చు. ఏదో ఒక ఉద్రేకం చేతనో లేక ఒక ఆవేశము చేతనో ఎవరినైనా కూడాను మనం అనరాని మాటలు అనవచ్చు. తదుపరి శాంతి పడిన తర్వాత, చల్లబడిన తర్వాత తన యొక్క హృదయమే తనను బాధింపచేస్తుంది. ఎందుకు ఇంతటి మాట అన్నాను, ఇది నాది తప్పు అని తనకు తాను పశ్చాత్తాపడతాడు. కానీ ఆ పశ్చాత్తాపాన్ని బయటిగా నీవు నిరూపించడు. అది అప్పటికి మాత్రమే దాన్ని అణగదొక్కుతాడు. నిజముగా ఆ పశ్చాత్తాపమే శాశ్వతమైనటువంటి పశ్చాత్తాపమే ఉంటే మరొక తూరి అలాంటి మాటలకు తాను పూనుకోడు. దోషమును చేయటము, పశ్చాత్తాప పడటము, దోషమును చేయటము, పశ్చాత్తాప పడటము, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తము, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ 0. ఇంతే మనకు ఫలితం. ఈనాటి జగత్తునందు దినము తప్పులు చేయటము, ఆ తప్పులని భావించటము, తిరిగి రెండవ దినము తప్పులు చేయటము, ఈ తప్పులుగా పశ్చాత్తాపడినటువంటి వాడైతే రెండవ దినం ఈ తప్పుల్లో ఎందుకు ప్రవేశిస్తున్నాడు? కనుక తెలిసో తెలియకనో ఒక్క తూరి దోషములు చేసినప్పుడు తిరిగి అట్టి దోషములు తిరిగి రానివ్వకుండా చూసుకోవాలి. ఇది నిజమైనటువంటి మానవత్వం యొక్క సత్యత్వం. ప్రతి విషయమునందు కూడాను, ప్రతి వాక్కునందు కూడాను, ప్రతి చర్య యందు కూడాను దివ్యత్వం అనేటువంటి యొక్క ఈ చైతన్యము అన్నింటి యందు వ్యాప్తి ఎన్నుదనేటువంటి యొక్క సత్యాన్ని మనం విశ్వసించాలి. ప్రేమ స్వరూపులారా, మనము ధనమును కోల్పోయినా తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు. పునర్మిత్రం, స్నేహితుడిని కోల్పోతేమా ఎంతమందియో స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు. పునర్పత్ని, భార్యను మనం కోల్పోతేమా తిరిగి రెండవ వివాహం ఆడవచ్చు. పునర్మహి, భూమిని కోల్పోయినా తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకోవచ్చు. నా శరీరం పునః మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధములైన సాధనలు సరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు. చక్కెర కంటే తీపి దది సారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము, నోటను పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు స్మరింపుము రామనామము.
చక్కెర కంటే తీపి, దధి సారము కంటెను రుచ్యమౌను. పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము, నోటను పల్కగా అమృతమే అనిపించును కాన. నిత్యమీ చక్కని దాని మీరు మనసా స్మరింపు రామనామము. విశ్వమే విష్ణు స్వరూపం అనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. విశ్వమంతయును విష్ణు స్వరూపమే అని తలుచుకుంటే తప్పక నీకు విష్ణు స్వరూపం గోచరిస్తుంది. యత్ భావం తత్ భవతి. నీ భావమును పురస్కరించుకునియే నీ యొక్క దర్శనం కూడాను ఆ స్వరూపాన్ని ధరిస్తుండాలి. అయితే కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించినప్పుడు దాన్ని కూడా దైవ స్వరూపం తప్పక ఆ దుఃఖం కూడాను దైవ స్వరూపమే, ఆ విచారం కూడాను దైవ స్వరూపమే, ఆ హింసను దైవ స్వరూపమే. ఒక్క చిన్న ఉదాహరణము, భగవంతుడు నారాయణుడని మీరు విశ్వసించారు. అయితే ఆ నారాయణుడే అనేక విధములైనటువంటి యొక్క నటన చేస్తూ వస్తుంటాడు. హిరణ్యకశిపుణ్ణి హింసించాడు, తన కుమారుడైన ప్రహ్లాదుని రక్షించాడు. ప్రహ్లాదుడు నారాయణ 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 అనే నామచింతన చేతనే జీవిస్తున్నాడు కనుకనే అతనికి దేవుడయ్యాడు. ఆ సేమ్ నారాయణుడే ఈ యొక్క జీవితాన్ని ప్రధానంగా అందుకొని దైవత్వాన్ని విస్మరించి తాను జీవిస్తూ పోయాడు కనుకనే ఈ హిరణ్యకశిపునికి ఈ యొక్క నారాయణుడే యముడయ్యాడు. దేవుడు తానే, యముడు తానే. కనుక ఈ రెండు కూడాను దైవ స్వరూపములే కదా. ఒక భక్తుడు వచ్చి ఒక గురువుని ప్రశ్నిస్తున్నాడు. ఏమని? గురూజీ, నేను 20 సంవత్సరం కూడాను భగవద్గీతను పఠిస్తున్నాను, పారాయణ చేస్తున్నాను. భగవద్గీతలో 700 శ్లోకాలు కూడా నాకు కంఠస్థమవుతుంది. శ్లోకం చెప్పవన్నా నేను చెప్పగలను, కానీ నాకే ఫలితము ఇంకా రాలేదు. కనుక మీరేదైనా ఒక మంత్రం ఉపదేశించండి అన్నాడు. చీ 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 చీ, ముందు వెనుక వెళ్ళిపోమన్నాడు. పిచ్చివాడా, సాక్షాత్ భగవంతుడు రాసినటువంటి యొక్క భగవద్గీతని నీవు చదువుకుంటూ అందులో ఉన్నటువంటి ఆజ్ఞలు నీవు పాటించకుండా ప్రత్యేకంగా ఒక మంత్రం కావాలని కోరుతున్నావా? దానిపైన లేని నమ్మకము నా మంత్రం పైన మాత్రం వస్తుందా? దానిపైన నమ్మకం ఉంటే నా మంత్రాన్ని ఎందుకు నీవు అడగలవు? గీతపైనే నీకు నమ్మకం లేదు, భగవంతుడి పైన నమ్మకం లేనటువంటి వాడికి మంత్రం ఇచ్చి ప్రయోజనం ఏమి? అదే విధంగానే ఈనాడు ఎన్ని పవిత్రమైనటువంటి వాక్యములో, ఎన్ని పవిత్రమైన మార్గములో బోధించినప్పటికీ ఒక్కటి కూడా ఆచరించలేకపోయినప్పుడు ఇంకా ఎన్ని మంత్రాలు చెప్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని జపములు ఆచరిస్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని యాత్రలు చేస్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని యజ్ఞాగతులు చేస్తే ప్రయోజనం ఏంటి? ఇది సరి అయినటువంటి ఏకత్వంతో మనం ఆచరించాలి. ఆచరించేటువంటి మంత్రములు తగినటువంటి యొక్క అర్థంగా మనం ప్రవర్తించాలి. అప్పుడే దీని యొక్క ఫలితం కూడా మనకు లభ్యమవుతుంది. ఒకానొక సాధకుడు మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు. ఏమని ఉచ్చరిస్తున్నాడు? భగవంతుని యొక్క తత్వాన్ని ఎవరి దగ్గర, గురువు దగ్గర తీసుకున్నాడు. ఆ మంత్రాన్ని తాను ఉచ్చరిస్తూ వచ్చాడు. ఏమని? తత్వం అసి. అంతేకాదు, శివోహం 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 అనుకుంటూ వచ్చాడు. గురువు అడిగాడు, నాయన ఈ మంత్రం నీవు ఎవరి దగ్గర తీసుకున్నావు? గొప్ప మండలీశ్వరుని దగ్గర తీసుకున్నాను ఈ యొక్క మంత్రం అన్నాడు. అయితే ఈ మంత్రమునకు అర్థం ఏమిటి? శివోహం శివో, నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అని అర్థం చెప్తూ వచ్చాడు. చాలా సంతోషము. నీవే శివుడు, పార్వతి నీకేం కావాలి అని అడిగాడు. అపరాధం 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 అన్నాడు. నిజంగా తానే శివుడైతే పార్వతి తన అర్ధాంగే కదా. నిజంగా ఆ నమ్మకమే ఉంటే ఇది ఎందుకు చెప్పలేకపోతున్నాడు? సర్వశక్తులు నాలోనే ఉన్నాయి అనేటువంటి తత్వాన్ని మనం గుర్తించాలి. అప్పుడే శివోహం శివోహం అనేటువంటి తత్వానికి సరైన అర్థం వస్తుంది. మంత్రం మాత్రము చెప్పుకోవటము, అర్థం మాత్రం అనుభవించుకోలేకపోతే ప్రయోజనమేమి? కనుక ప్రతి విషయానికి కూడా నువ్వు అంతరార్థాన్ని గుర్తించాలి. అంతరార్థాన్ని గుర్తించడమే కాదు, దాని ప్రకారం వర్తించాలి.